ఇప్పుడు మనం ప్రస్తుతం గోవిందరాజస్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. తిరుపతిలో ఉన్న మరో అద్భుతమే ఈ గోవిందరాజస్వామి ఆలయం. ఒకవైపు వెంకటేశ్వర స్వామి, మరోవైపు కార్యసిద్ధి ప్రసాదించే గోవిందరాజస్వామి. తిరుమలకు వెళ్ళిన చాలా మంది భక్తులు రిటర్న్ అయ్యేటప్పుడు ఈ గోవిందరాజస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉంది. ఆలయంలోని శుభ్రత, భక్తుల సౌకర్యాలు, డిజిటల్ టోకెన్లు, లడ్డూ ప్రసాదం లాంటి సేవలన్నీ టీటీడీ కల్పిస్తున్నారు. ఈ ఆలయాన్ని చూడడానికి రోజుకి యావరేజ్గా 10,000 మంది భక్తులు అయితే వస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గోపురం ఎంతో ఎత్తుగా అద్భుతంగా కనిపిస్తుంది. ఇది 7 అంతస్తులతో నిర్మించబడింది. సుమారు 50 మీటర్ల ఎత్తు ఉంటుందంట. ఈ ఆలయాన్ని 1130 ఏడీలో శ్రీ రామానుజుల వారి ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది. ఇక్కడ గోవిందరాజస్వామి విగ్రహం పర్వతం మీద వాలి యోగ నిద్రలో ఉన్నట్లు ఉంటుంది. సాధారణంగా ప్రతి ఆలయంలో ఒకటే ప్రధాన విగ్రహం ఉంటుంది, లేదా గర్భగుడికి పక్కన అటు ఇటు కొన్ని ఉపాలయాలు ఉండొచ్చు. బట్ ఈ ఆలయంలో మాత్రం రాజద్వారానికి ఎదురుగా పార్థసారథి విగ్రహం ఉంటుంది. అండ్ ఉత్తరం వైపు గోవిందరాజస్వామి, దక్షిణం వైపు ఆండాళ్ అమ్మవారు ఉంటారు. ఎందుకంటే ఇంతకు ముందు ఈ గర్భగుడిలో ఎటువంటి విగ్రహం లేకుండా ఖాళీగా ఉండేది. అప్పట్లో టీటీడీ చైర్మన్ అయిన పివిఆర్కే ప్రసాద్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనకు ఒక డౌట్ వచ్చింది, ఎందుకని ఈ గర్భగుడి ఖాళీగా ఉంది, గోవిందరాజస్వామి విగ్రహం ఎందుకని ఉపాలయంలో ఉంది? ఇదే ప్రశ్న ఆయన అక్కడ ఉన్న పూజారులను అండ్ చాలా మందిని అడిగారు. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఆయనకి కన్విన్సింగ్ గా అనిపించలేదు. దాంతో ఆయన శిల్పశాస్త్రం బాగా తెలిసిన కొంతమందిని తీసుకువచ్చి ఇక్కడ రీసెర్చ్ చేశారు. అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఆ గర్భగుడిలో ఇంకో సీక్రెట్ రూమ్ ఉంది. గర్భగుడి మధ్యలో ఒక గోడ కట్టేసి దాన్ని కనిపించకుండా కవర్ చేశారు. తర్వాత దాన్ని పగలగొట్టి చూస్తే పార్థసారథి స్వామి అండ్ రుక్మిణీదేవి, సత్యభామ విగ్రహాలు ఉన్నాయి. వాటినే ఆ గర్భాలయంలో ప్రాణప్రతిష్ఠ చేసి పెట్టారు. ఇంతకీ ఎందుకు అలా గోడ కట్టారు అంటే, ఒకప్పుడు ముస్లిం రాజులు మన హిందూ దేవాలయాలన్నింటినీ నాశనం చేస్తున్న టైంలో వాళ్ళ నుంచి వీటిని కాపాడడానికి ఇలా చేశారు. ఒకవేళ వాళ్ళు వచ్చి చూసినా సరే గర్భగుడి ఖాళీగా ఉండడంతో, ఎటువంటి విగ్రహాలు లేకపోవడంతో తిరిగి వెనక్కి వెళ్ళిపోయేవారు. దశావతారం సినిమాలో సముద్రంలో పడేసిన ఆ విగ్రహం ఇప్పుడు తిరుపతిలోని గోవిందరాజస్వామి టెంపుల్లో పూజించబడుతుంది. అయితే అది నిజమైన విగ్రహం కాదు. ఈ గోవిందరాజస్వామి విగ్రహం గురించి దశావతారం సినిమాలో చూపించిందంతా నిజమేనా అంటే కొంతవరకు ఇందులో నిజం ఉంది, బట్ చాలా వరకు సినిమాటిక్ లిబర్టీ యాడ్ చేశారు. ఇప్పుడు మనం అసలైన చరిత్రలోకి వెళ్తే, మొదట ఈ విగ్రహం తమిళనాడులోని చిదంబరం గుడిలో ఉండేది. అప్పుడు అక్కడ కులోత్తంగ అనే చోళరాజు పరిపాలించేవాడు. అతను శివుడికి పరమ భక్తుడు, కేవలం శైవం మాత్రమే ఉండాలి, వైష్ణవం ఉండకూడదు అని భావించేవాడు. ఆ క్రమంలోనే చిదంబరంలోని ఈ విగ్రహం తీసుకెళ్లి సముద్రంలో పడేశాడు. కొన్ని రోజుల తర్వాత ఈ విగ్రహం సముద్రానికి కొట్టుకొని వచ్చింది. అది చూసి కొంతమంది భక్తులు ఎవరికీ తెలియకుండా రహస్యంగా తిరుపతికి తీసుకువచ్చారు. అప్పుడు తిరుపతిలో రామానుజుల వారు ఉన్నారు. ఆయన ఈ విగ్రహాన్ని ఈ గుడిలో ప్రతిష్ఠించారు. అయితే ఈ గోవిందరాజస్వామి విగ్రహం కొంచెం పగులు వచ్చి విరిగిపోయి ఉంటుంది. అది అర్చనకు పనికిరాదని వెంటనే రామానుజుల వారు సున్నంతో సేమ్ అలాంటి విగ్రహాన్ని చేయించి ఈ గుడిలో ప్రతిష్ఠించారు. మనం ఇప్పుడు ఈ గుడిలో చూసేది ఆ సున్నపు విగ్రహాన్ని. సున్నపు విగ్రహం అభిషేకం చేస్తే కరిగిపోతుంది కాబట్టి ఈ గుడిలో స్వామికి అభిషేకం చెయ్యరు. మరి ఈ చిదంబరం నుంచి తెచ్చిన అసలైన విగ్రహం ఎక్కడుంది అంటే, తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో మహతి ఆడిటోరియం కి దగ్గరలో మంచినీళ్ల కుంట అనే ప్రదేశంలో ఉంది. ఇప్పుడు మనం మంచినీళ్ల కుంట దగ్గర ఉన్నాం. ఇక్కడే అసలైన గోవిందరాజస్వామి విగ్రహం ఉంది. ఇక్కడ నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. ఏ సీజన్ లో అయినా ఎలాంటి కరువు కాటకాలు వచ్చినా కూడా ఇక్కడ నీళ్లు ఇలాగే స్వచ్ఛంగా ఉంటాయంట. దానికి కారణం ఇక్కడున్న గోవిందరాజస్వామి విగ్రహమే అని ఇక్కడున్న భక్తుల నమ్మకం. ఎన్నో వందల చరిత్ర కలిగిన, ఎంతో మంది గొప్ప వాళ్ళ చేతులు మారిన ఈ గోవిందరాజస్వామి విగ్రహం ఇప్పుడు నా కళ్ళ ముందు ఉంది. ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి పొద్దున్నే కొంతమంది పూజారులు వచ్చి పూజ చేసి వెళ్ళిపోతారంట. చరిత్ర, శిల్పకళ, ఆధ్యాత్మికత అన్నీ ఒకే చోట కలిసిన అద్భుతమైన క్షేత్రం ఇది.
మరి మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా కామెంట్స్లో చెప్పండి. మీరు ఇంతవరకు ఈ ఆలయాన్ని చూడకపోతే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ టైం తిరుపతి వచ్చినప్పుడు చూడండి. నెక్స్ట్ మనం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం.